మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. మన ఛానల్ వీక్షిస్తున్న వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా చల్లగా ఉండాలని ఆ సురం 33 కోట్ల దేవతలకు నా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. అయితే ఈ రోజున మనం మకర రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏ విధానంగా ఉండబోతుందో పూర్తిగా పరిశీలన చేద్దాం. వీళ్ళ అదృష్ట యాగం, వీళ్ళ జీవిత సంకల్పం, వీళ్ళ ప్రేమ జీవితాలు, వీళ్ళ యొక్క వైవాహిక జీవితాలు, ఉద్యోగం, వ్యాపార రంగాలలో ఉన్నటువంటి ఒక వ్యక్తులు ఏ విధానంగా ఉంటుంది, వీళ్ళు చేసేటటువంటి పనులు వీళ్ళకి కలిసి వస్తాయా రావా, స్నేహితం అనేది కలిసి వస్తుందా రాదా అనే వివిధ రకాలైనటువంటి ఒక విషయాల గురించి పూర్తి సమాచారం అనేది మనం ఈ యొక్క వీడియో ద్వారాగా పొందుదాం. వీడియోని చివరి వరకు చూడండి. మీకు అన్ని రకాలైనటువంటి విషయాల గురించి పూర్తి క్లారిటీ అనేది ఖచ్చితంగా లభిస్తుంది. అయితే ఈ మకర రాశి వారికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఫిబ్రవరి మాసంలో కొన్ని అనుకూలమైనటువంటి ఒక ధన సమస్యలు ఎదుర్కొనేటువంటి ఒక అవకాశం ఉంది. తెలియకుండానే వీళ్ళు కొంచెం కొన్ని ధన సమస్యలలో, కొన్ని ఆర్థిక సమస్యలలో ఇరుక్కుంటూ ఉంటారు. కాకపోతే వీళ్ళు చేసే వృత్తి వ్యాపారాలను వీళ్ళు కలిసి వస్తాయి. వీళ్ళు చేసుకునేటువంటి ఒక వ్యాపార రంగాలని వీళ్ళు కలిసి వస్తాయి. కాకపోతే తెలియనటువంటి ధన నష్టం, ఆరోగ్య సమస్యల వలన, అది తల్లి వలనో, తండ్రి వలనో, కొడుకుల వలనో, లేకపోతే దూర ప్రయాణం వలనో, కొత్త నూతనమైన వస్తువులు కొనడం వలనో, అప్పులు తీసుకోవడం వలన, వాటికి వడ్డీలు కట్టడం వలనో, ఇలాంటివి కొన్ని తెలియకుండానే మూడో వ్యక్తి వలనో సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆర్థికంగా ఆ యొక్క విషయంలో వీళ్ళకి కొంచెం సమస్యలుగా ఉంది. అది తప్ప వృత్తి వ్యాపారాలలో మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అన్ని రంగాలుగా కూడా యోగ్యత అనేది బలంగా కనిపిస్తుంది. వైవాహిక జీవితంలో ఉన్నవారికి, కుటుంబ సమస్యల్లో ఉన్నవారికి, అన్నదమ్ముల మధ్యలో సమస్యల్లో ఉన్నవారికి వాళ్ళకి పూర్తి పరిష్కార మార్గం అనేది ఈ యొక్క ఫిబ్రవరి మాస చివరికల్లా అన్ని రకాలుగా బాగుండే యోగ్యత అనేది కనిపిస్తుంది. వీళ్ళు చేసుకుంటున్నటువంటి పనులు, వీళ్ళు చేసుకునేటువంటి ఒక మాటలు, వీళ్ళు ఉండేటటువంటి ఒక విధానం వలన వీళ్ళకి కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. వీళ్ళ మాటకి కూడా విలువ పెరుగుతుంది. వీళ్ళకి ఒక కుటుంబానికి రిప్రజెంటేటివ్లాగా వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఒక కుటుంబం ముందు వీళ్ళు ఒక అడ్డుగోడలాగా నిల్చుంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క మకర రాశికి సంబంధించినటువంటి వ్యక్తులలో కుటుంబ సమస్యలు వీళ్ళ వల్లనే ఎగిరిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఆ యొక్క విషయం అనేది వీళ్ళకి బ్రహ్మాండం కనిపిస్తుంది. అయితే తర్వాత ఒక వివాహం గురించి ఆలోచించినట్టుగా అయితే, ఎవరైతే శుభకార్యాల గురించి ఆలోచిస్తున్నారు, వివాహం చేసుకుందామని, కళ్యాణం చేసుకుందామని వేచి ఉన్నారు అనేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి చాలా అదృష్ట యాగం అనేది పెరిగేటట్టుగా కనిపిస్తుంది. ఈ సమయంలో, ఈ సంవత్సరంలో మీరు వివాహం చేసుకునేటట్టు ఒక అవకాశం అనేది కనిపిస్తుంది. ఈ రోజు నుంచి ఈ యొక్క మాసం నుంచి మీకు అన్ని రకాలైనటువంటి ఒక ఫలితాలు, మంచి గుడ్ న్యూస్లు వినిపించేటట్టు ఒక అవకాశం కూడా ఉంది. మీ యొక్క జీవితం అనేది వివాహం తర్వాత కూడా చాలా మలుపు తిరుగుతుంది. చాలా రకాలైనటువంటి కొత్త కొత్త విషయాలు మీరు తెలుసుకుంటూ ఉంటారు. ఎంతో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని మీరే తెలియకుండానే అంచెలంచెలకు ఎదుగుతూ వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే మీరు కొంచెం దైవ సంకల్పం కూడా మీకు ఉంచుకోవాలి. మీకు అన్ని రకాలు కూడా అప్పుడే బాగుంటుంది. తర్వాత ఈ యొక్క వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు కొత్త కొత్తవి ట్రై చేయకుండా వాళ్ళు ఉన్న దాంట్లోనే కొంచెం ఫోకస్ పెట్టి కొంచెం ఎక్కువగా వర్క్ చేస్తే వాళ్ళకి ఇంకా బెటర్ అయ్యేటువంటి ఒక అవకాశం ఉండదు తప్ప, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు రియల్ ఎస్టేట్ కాదు నేను ఆ బిజినెస్ చేస్తున్నాను, ఆ బిజినెస్ కాదు ఈ బిజినెస్ చేస్తాను అంటే అది వాళ్ళకి వర్కౌట్ అయ్యే విధానం లేదు. ఇలానే వేరే వాళ్ళకు కూడా వాళ్ళు చేసుకున్నట్టు పనులు మాత్రమే వాళ్ళకి వర్కౌట్ అయ్యేటట్టుగా ఉంది తప్ప వేరే ఒక మార్గం అనేది వీళ్ళకి కలిసి వచ్చేటట్టుగా అనేది కనిపించడం లేదు. కాబట్టి చేసుకునే పనులు అనేవి 100% మీ యొక్క ఫోకస్ని పెట్టి, మీ యొక్క మైండ్ని పెట్టి, మనసుని పెట్టి చేయండి. చేసే పనుల్లో మీరు అధికమైనటువంటి లాభాలను చూస్తారు ఖచ్చితంగా. ప్రేమ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో, ప్రేమించుకున్న వ్యక్తులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంచెం బలమైన సమస్యలు ఎదుర్కొనేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ప్రేమించుకున్న వ్యక్తి మాట్లాడకపోవడము, ఏదో మీ యొక్క సమయం ఇవ్వకపోవడము, మీకు ఇబ్బందులు అనేవి రావడము, మీ యొక్క మనస్పర్ధలు అనేవి జరగడము, మనసులో మనస్తాపనలు జరగడం, ఏదో మనశ్శాంతి లేకుండా ఏదో ఉన్నామన్నట్టుగా కుటుంబంలో కొన్ని ఇబ్బందులు అనేవి రావడం వలన మీకు ఒకరికొకరు సమయం ఉంచుకోలేక అటువంటి సమస్యలలో కొన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ యొక్క సమస్యల నుంచి బయటపడేటువంటి ఒక అవకాశం చేసుకుంటే తర్వాత మీ జీవితం బాగుంటుంది. ఈ యొక్క మాసం మాత్రం మీకు కొంచెం బలంగా ఉండేటువంటి ఒక అవకాశం కనిపిస్తుంది. కొంచెం బ్రేకప్స్ అయ్యేటటువంటి ఒక అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆలోచించుకొని ఆచితూచి అడుగు వేయండి. మీకు ఆ వ్యక్తి సరైన వాడు అని అనిపిస్తే మీరు ఆయన గురించి వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీరు అన్ని రకాలు కూడా బాగుంటారు.
అంటే ఏదో కావాలని చేసేది కాదు, అది ఈ యొక్క గ్రహాల అనుకూలత వల్ల అలా జరిగేటటువంటి అవకాశం. కాబట్టి మీరు కొంచెం ఆలోచించుకొని ఏ విషయం చేసుకున్నా కానీ మైండ్ఫుల్గా ఉండండి. తర్వాత విదేశీ ప్రయాణాలు చేద్దాం అనుకున్న వారు కానీ, కాస్త ఎవరైతే ఉద్యోగం నుంచి వ్యాపార రంగంలోకి వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు కొన్ని ఆలోచనలు వాళ్ళకు ఉంటూ ఉంటాయి. ఉద్యోగం చేయలేక వ్యాపారం చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి కొంచెం గుడ్ న్యూస్లు, మంచి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకు వచ్చిన ఐడియాని వాళ్ళు 100% వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది చిన్నదైనా పెద్దదైనా మీరు చేసినటువంటి ఐడియాని 10 మందికి షేర్ చేయకుండా మీరు చేసుకోండి, వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా. సలహాదారుల గురించి ఆలోచించొద్దు. యువతల వాళ్ళు ఏమనుకుంటారనే విషయం గురించి అస్సలకి ఆలోచించొద్దు. మీ పైన నరదృష్టి, నరవొప్పెన బలంగా ఉంటుంది. ఈ మకర రాశికి చెందినటువంటి వ్యక్తులకి నరవొప్పెన అనేది ఇలా పుట్టినప్పటి నుంచి ఉంటూనే ఉంటుంది. వీళ్ళు పుట్టడం ఆలస్యం, వీళ్ళకి ఏదో ఒక సమస్య అనేది ఎక్కువగా ఈ జనాల దృష్టి వల్లనే ఉంటూ ఉంటుంది. అలాగా మీరు కొంచెం ఈ యొక్క నరదృష్టి అనేటువంటి ఒక విషయాన్ని కొంచెం ఆలోచించుకోండి. మీ కాళ్ళకి మంత్రించినటువంటి ఒక నల్ల దారాన్ని కట్టుకోవడం, లేకపోతే మీ గృహానికి ఎప్పటికప్పుడు గుమ్మడికాయ తీసి తిప్పి కొట్టడము, మీకు బయట నుంచి ఎప్పుడైనా వస్తే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళడం, ఇంట్లోకి వెళ్ళడము లాంటివి చేసుకుంటూ ఆంజనేయ స్వామిని స్మరించుకోవడం, శని దేవతలకు మీరు పూజ చేసుకోవడం లాంటివి చేస్తే మీ పైన ఉన్నటువంటి దృష్టి అనేది పూర్తిగా తొలగిపోయి మీ జీవితంలో మీరు ఏం చేసుకున్నా కానీ 100% బాగుంటుంది. ఆ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏముందిలే మనకి దృష్టి ఎందుకు తగులుతుంది, మనల్ని ఎవరు చూస్తారు అని అనుకునేటువంటి ఒక అశ్రద్ధ చేసుకోవద్దు. బద్ధకంగా అస్సలు ఉండవద్దు. ఏ పని చేసుకున్నా కానీ ఉదయాన్నే లేవడం, ఏ పని చేసుకున్నా కానీ 100% మైండ్ఫుల్గా చేసుకోవడం, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళిపోవడం, పనులు డిలే చేసుకోకుండా ఉండడం లాంటివి చేయండి. మీకు 100% సక్సెస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీకు తెలియకుండానే అంచులంచులుగా కొంచెం సమయం లోపులోనే, ఒక 6-7 నెలల సమయం లోపులోనే బ్రహ్మాండమైనటువంటి స్టేజ్కి మీరు వెళ్ళిపోతారు. ఇప్పటి నుంచే కొంచెం ఆ యొక్క ప్రయత్నం అనేది 100% మీరు చేయండి. అలాగ మీరు చేసుకున్నట్టుగా అయితే మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి రావు. కొత్త నూతన ప్రయత్నాలు ఏమైనా చేయాలనుకుంటే మీకు ఈ మాసం కలిసి రాదు. వచ్చే ఉగాది తర్వాత నుంచి మీరు ప్రయత్నం చేయండి. మీకు ఆ ఒక నూతన సంవత్సరం నుంచి ఇంకా నూతనంగా ఉండబోతుంది కాబట్టి అప్పుడు మీరు చేసుకున్నా ఏమి ఇబ్బంది ఉండదు. శివరాత్రి రోజున ఖచ్చితంగా మీరు జాగారం ఉండేటువంటి అవకాశం చేసుకోండి. మీ కుటుంబంలో అందరూ ఉండకపోయినా మీరు ఒక్కరు మాత్రం, ఈ యొక్క మకర రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీరు మాత్రం ఖచ్చితంగా జాగారం ఉన్నట్టుగా అయితే మీకు అనుకోరానటువంటి లాభాలు మీకు జరుగుతాయి ఈ సంవత్సరం మొత్తం కూడా. మళ్ళీ వచ్చే శివరాత్రి కల్లా మీరు ఊహించలేనటువంటి జీవితంలో మీరు ఉంటారు. మీరు ఎప్పటికీ అనుకోరానటువంటి ఒక ఫలితాలను కూడా మీరు ఖచ్చితంగా చూస్తారు. అటువంటి యొక్క బలం అనేది మీకు ఆ మహాశివుడు ఖచ్చితంగా ఛేదించేటటువంటి ఒక అవకాశం జరుగుతుంది. జాగారం చేసి శివాలయానికి వెళ్ళి నిష్టగా మీ యొక్క మనసుని అక్కడ అర్పించుకోండి శివుడికి. ఆ ఒక మహాశివుడికి అర్పించుకోవడం వల్ల మీకు కూడా మనశ్శాంతి కలుగుతుంది. ఈ యొక్క విధానంగా చేసుకొని మీకు అన్ని రకాలు కూడా బాగుంటుంది. అయితే ఇది కేవలం మనకి గ్రహానుకూలంగా చెప్తున్నటువంటి సమాచారం మాత్రమే. మీరు మీ స్వయ జీవితంలో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, చికాకులలో ఇరుక్కుంటూ ఉంటారు. వాటికి పరిష్కార మార్గాలు తెలియక ఎందుకు వస్తున్నాయో సమస్యలు, వాటి కారణాలు అర్థం కాక ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. కింద కనిపిస్తున్నటువంటి ఒక నెంబర్కి మీరు ఒకసారి కాంటాక్ట్ అయినట్టుగా అయితే మీకు అన్ని రకాలైనటువంటి సమస్యలకి పూర్తి పరిష్కార మార్గం ఖచ్చితంగా తెలియజేయగలుగుతాం. అది ఎటువంటి సమస్య అయినా, ఎంత పెద్ద ఇబ్బంది అయినా కానీ మనం అమ్మవారి సంకల్పంతో జ్యోతిష్యం అనేది మీరు పరిశీలన చేసి పూర్తి పరిష్కార మార్గాన్ని మీరు ఎక్కడున్నా మీకు తెలియజేసేటువంటి అవకాశం ఖచ్చితంగా చేయగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. విజయీ భవ.